మీ అందరికీ సర్వశుభాలు కలుగునగాక. మెస్సియా స్వరం అనే దైవ సందేశాలు మీకు అందరికి ఆశీర్వకరంగా ప్రయోజనకరంగా ఉన్నాయని నమ్ముచు దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ శుభాలు. మీరు మాత్రమే వినుట కాకుండా ఈ సందేశాలను అందరికీ షేర్ చేయండి. అందరూ వాక్యం వినాలి. వార్తలు కాదు వినేది, వాక్యం వినాలి. లోక వార్తలో మనుషుల గురించో, అక్కడ ప్రకృతి గురించో, జంతు జలాల గురించో కాదు, వాటి గురించి వీటి గురించి వార్తలు కాదు, వార్తలు వినకూడదు, కథలు కట్టుకథలు కాదు, వాక్యమే వినాలి. వాక్యమే ఈ మెస్సియా స్వరం, స్వచ్ఛమైన వాక్యమే వినబడుతుంది. కనుక మరలా ఒకసారి మీరు నేను చెప్పేవాడు అవునో కాదు చెక్ చేసుకోండి. కనుక ప్రతి ప్రసంగంలో ఏదో ఒక అంశం మీకు తెలియపరుస్తున్నాం. ఈ రోజున ఈ సందేశం ద్వారా మీకు యేసుక్రీస్తు ప్రభు వారు ధన్యులు, ఆశీర్వదించబడతారు ఎన్నిసార్లు చెప్పాడు. యేసు ప్రభు నోట ఆశీర్వాదించబడే వాళ్ళు ఎవరు, ఆయన ఎవరి గురించి చెప్పాడు, ఎవరు ఆశీర్వించబడతారు, ఎవరు ధన్యులు అన్నా ఆశీర్వాదించబడతారన్నా రెండు ఒకటే. బ్లెస్సింగ్స్ ఆశీర్వాదమే కదా ప్రతి ఒక్కరికి కావాలి. అదే యేసుక్రీస్తు ప్రభువారు దేవదేవుడు పలికిన ఆయన నోట వచ్చినటువంటి 15 ఆశీర్వాదాలు. ఈ 15 ఆశీర్వాదాలు 15 గంటలు చెప్పవచ్చు. కానీ ఆ 15 గంటలు ప్రసంగం ఒక్కసారి మీరు వినలేరు. కనుక ఈ మెస్సేశ్వరం ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాం కనుక వినండి. ఇప్పుడైతే మత్తయి సువార్త 5:11 యేసు ప్రభు వారు చెప్పిన ఒక ధన్యత, అదేమనగా నా నిమిత్తానికి యేసు ప్రభు నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించండి, గంతులేయండి అంటాడు. ఇంకా దీని గురించి ఇంకా వివరంగా లూకా సువార్త 6:22-23 అక్కడైతే గంతులు వేయండి, మీ పేరు చెడ్డదని కొట్టేసిన, మిమ్మల్ని వెలివేసిన, ద్వేషించిన, అబద్ధంగా చెడ్డ మాటలు అన్న, మీ పేరు చెడ్డదని కొట్టేసిన, మిమ్మల్ని ద్వేషించిన, నిందించిన, అబద్ధంగా చెడ్డ మాటలలో పలికిన మరి మీరు సంతోషించండి. పేతృభక్తుడు ఏమంటే ఆయన పేతృభక్తుడు అంటాడు, ఎవడైనాను కీడు చేసి బాధపడే కంటే మేలు చేసి శ్రమ అనుభవిస్తే చాలా మంచిది అంటాడు. కీడు చేసి అబద్ధాలాడో, దొంగతనాలు చేసో, మోసాలు చేసో, నానా రకాలైనటువంటి పాపాయిష్టమైన పనులు చేసి, సాతాను సంబంధమైన పనులు చేసి అవమానాలు, బాధలు, నిందలు, దెబ్బలు, దోషాలు దానికంటే అసలు మంచి చేసి మేలు చేసి నీవు శ్రమ, బాధ, దుఃఖం అనుభవిస్తూ మంచిది ఆయన దృష్టిలో. ఎందుకంటే యేసు ప్రభు వారు చూపించిన మాదిరిదే. ఆయన ఏ పాపములు చేయలేదు, ఏ నేరము చేయలేదు, ఈయన యందు ఏ తప్పిదం లేదని అనేక మార్లు అందరి చేత చెప్పబడినట్టు యేసయ్య చివరిగా ఛాలెంజ్ చేసాడు కూడా, నా యందు పాపం ఏమైనా ఉంటే చెప్పండి అని. ఎవరూ చెప్పలేకపోయారు, అప్పుడు చెప్పలేకపోయారు, ఇప్పుడు వరకు ఎవరు చెప్పలేకపోయారు. ఏ పాపం ఎరగని యేసయ్య, ఏ దోషం ఎరగని యేసు ప్రభు అన్ని శ్రమలు అనుభవించి, అన్ని అవమానాలు, దూషణలు, వెలివేతలు, నిందలు, అవమానాలు పడ్డాడు. ఆయనకంటే ఎక్కువైన వారమా మనం? అందుకనే ఈ సందేశం ద్వారా మీ అందరినీ కోరుతున్నా, ఎవరైనా మిమ్మల్ని అవమానించారా, నిందించారా, ద్వేషించారా, దూషించారా, మీ పేరు చెడ్డదని కొట్టేశారా, వెలివేశారా, మిమ్మల్ని చాలా హీనంగా చూస్తున్నారా, బాధపడమాక. నువ్వు సంతోషించు, నువ్వు ఆనందించు, నువ్వు గంతులు వేయి. అప్పుడు పరలోకమందున్న దేవుడు చూసి నీకు జవాబిస్తాడు. నిన్నన్న వాళ్ళకి దేవుడు చూపిస్తాడు. నీవైతే పరవశించాలని, నువ్వు జగడాలాడకూడదు,
అబద్ధాలు ఆడేరేంటని వెళ్ళి మళ్ళా అబద్ధాన్ని నిరూపించడం ప్రయత్నం చేయొద్దు. దూషించారు, ద్వేషించారు, వెలివేశారు, నిందించారు, ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా ఎంజాయ్. ఎందుకంటే నువ్వేమీ చేయలేదు, నీలో ఏ పొరపాటు లేదు. అలాంటప్పుడు నువ్వు వాళ్ళెవరో అన్నారని నువ్వెందుకు బాధపడాలి? బాధపడ్డావంటే నువ్వు చేసినట్టే కదా. ఎవరైనా దొంగని దొంగ అంటే వాడు గుచ్చుకుంటుంది, ఎందుకంటే దొంగ పని చేసి ఉన్నాడు కనుక. అదే వాడు దొంగ పని చేయలేదు, వాడికి ఏం భయం ఉండదు. ఎవరైనా రాని, ఎవరు వస్తారో రండి రండి చెక్ చేసుకోండి అంటాడు. అలాగే నిన్నెవరైనా అన్యాయంగా, అబద్ధంగా, చెడ్డ మాటలు, దూషణలు, ద్వేషాలు, ఈర్ష్యలు, ఎన్నెన్ని విషపు చూపులు చూసినా సౌలు రాజు దావీదు మీద ఎన్ని చూస్తే ఆ విషపు చూపుల్ని దేవుడు విరగొట్టేసి ఆడిని సాగుకొట్టి, సౌలు రాజుని సాగుకొట్టి ఆడి సింహాసనం మీదే ఇదిగో దావీదుని ఎక్కించాడు. దేవుడు నీ పక్షమున కానీ ఈరోజు ఎవడు? ఆయన ద్వారం తెరగా ఎవడు మూయగలడు? ఆయన కార్యం చేరిగా ఎవడు ఆపగలడు? కనుక నింద దోషణ ఇరుకులలో, ఇబ్బందులలో ఏం బాధపడద్దు, దుఃఖపడద్దు, సంతోషించండి, ఆనందించండి అని యేసుప్రభు చెప్పిన ధన్యతల్లో ఒక ధన్యత, ఆశీర్వాదం. ఇది ఆశీర్వాదము. లోకానికి ఇది అర్థం కాదు, ఈ ఆశీర్వాదం. వాక్యం తెలియని క్రైస్తవులు కూడా అర్థం కాదు. దేవుని ప్రేమ లోతుకి ఎదిగిన వాళ్ళకే ఈ మాట అర్థం. ఆడి తీర్చి ఎలా ఊరుకోవాలా, దూషిస్తే ఎలా ఊరుకో, అన్యాయంగా, అబద్ధంగా అంటే ఎంతో సహించమంటాడు యేసయ్య. నీలో లేదు కదా. నిందలు అనేది ఎలాగంటే మన పైన నెత్తి మీదుగా అనేక పక్షులు వెళ్ళిపోతూ ఉంటాయి, విమానాలు, ఫ్లైట్స్ ఎన్నో వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్తున్నాను నెత్తి మీద కానీ అంటావా, అవి వెళ్ళిపోతానంటాయి. అవి కూడా అలాంటి నిందలు, దోషులు, అవమానాలు ఇవన్నీ కూడా కేర్ చేయకూడదు. నీవు దేవుళ్ళు ఆనందించు, యేసయ్య చెప్పిన ఆశీర్వాదాన్ని పొందుకో. అప్పుడు దేవుడు దీవిస్తాడు. నీకు ఆరోగ్యం. అలా కాకుండా వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారని దిగులు పెట్టుకొని, వేదన పెట్టుకొని, మానసిక వేదన పెట్టుకొని కుంగిపోయావో, ఇక నీ అంత శాతకాని వాళ్ళు ఎవరు లేరు. ఇక అందుకే శాతకాని పనులు చేయొద్దు, దేని గురించి బాధపడద్దు, ఆనందించు, సంతోషించు. ఎవరో మెచ్చుకుంటేనో గొప్ప చెప్తేనే కాదు, నీవెవరో నీకు తెలుసు. నీలో ఉన్న దేవుని బట్టి, నీలో ఉన్న నీతిని బట్టి, నీలో ఉన్న ఆత్మను బట్టి, నీలో ఉన్న వాక్యాన్ని బట్టి, పరిశుద్ధత బట్టి దేవుడు నీకు ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ఫ్ కంట్రోల్, నీకు ఒక సెల్ఫ్ పవర్ ఉంటుంది. పవర్ ప్రతి ఒక్కరికి ఇది ఒక పవర్ ఉంటుంది. ఇండివిజువల్, వ్యక్తిగత. కనుక దాన్ని క్యారెక్టర్ అంటారు, దాన్ని గుణం అంటారు, దాన్ని స్వభావం అంటారు. కనుక దేవుడు నీలో ఉంచిన ఆత్మ ఆనందంతో ఆనందించు, వాక్యముతో ఆనందించు, ప్రార్థనతో పరవశించు, దేవుని బట్టి పరవశించు. అన్ని నిందలు, దోషులు, అన్ని విషయాలు దేవుడే చూసుకుని నీకు జవాబిస్తాడు, నీకు జయమిస్తాడు. యేసయ్య చనిపోయి తిరిగి పైకి ఎలా లేచాడో అలాగే నీవు కూడా వీటన్నిటిపైన అత్యధిక జయాన్ని పొందుకుంటావు. మరణపు ముళ్ళు ఎరగొట్టింది దేవుడు, మరణాన్ని చావుగొట్టింది, సైతాన్ని తలను చితగొట్టింది దేవుడు. ఇదిగో నీ మీదకి వచ్చినటువంటి నిందల, దోషులు, అవమానాలు అన్నీ నాశనం అయిపోతాయి. ఎప్పుడు నువ్వు పరవశించి దేవుల్లో ఆనందించు. యేసయ్య చెప్పిన ఆశీర్వాదాన్ని అర్థం చేసుకుని పొందుకోండి. మీకు ఇంకేమైనా ప్రార్థన హక్కులుండా నాకు ఫోన్ చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.